హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు తెలంగాణలో నెలకొన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సీట్స్ యొక్క షార్టేజ్ ఏర్పడి పేరెంట్స్ అందరూ కూడా ప్యానిక్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో నేను ఈరోజు కాలేజీలు ఎత్తుకుంటూ సింబయాసిస్ యూనివర్సిటీకి వచ్చానని మీ అందరూ కూడా తెలియజేసినాను ప్రీవియస్ వీడియోలో కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నారు సింబయాసిస్ యొక్క 41 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ క్యాంపస్ యొక్క ఓవరాల్ వ్యూ చూస్తూ ఉన్నారు. మీకు కనిపిస్తూ ఉన్నాయి ఆ పెద్ద బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అది బాయ్స్ హాస్టల్స్ అండి. ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్, ఇది వచ్చేసి బీబీఏ కాలేజ్ ఇటువైపున. సో ఒకసారి చూడమ్మా, ఒకసారి ఆ బిల్డింగ్స్ ఒకసారి ఓవర్ వ్యూ చూపించిన తర్వాత నేను రిమైనింగ్ బిల్డింగ్స్ చూపిస్తాను. ఇప్పుడు ఇది టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 3000 అండి. 3000 స్ట్రెంత్లో ఇప్పుడు మనకు ఉదాహరణకి మనకి ఏ కాలేజ్ తీసుకుందాం, ఐఆర్ఈ కాలేజ్ తీసుకుందాం. ఐఆర్ఈ కాలేజ్ స్ట్రెంత్ వచ్చేసి 5000 అండి. మొత్తం ఎంత ఉంటుంది అంటే అది ఆ బిల్డింగ్ అంత ఉంటుంది. ఐఆర్ఈ కాలేజ్ మొత్తం చూసుకుంటే ఆ ఎదురు కనిపిస్తుంది కదా, సింగిల్ బిల్డింగ్ అంత ఉంటుంది. సో ఇక్కడ ఇట్లాంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 8 బిల్డింగ్స్. అంటే ఒక ఐఆర్ఈ కాలేజ్తో పోల్చి మీరు చూసినప్పుడు ఈ యొక్క క్యాంపస్ అనేది 8 రెట్లు పెద్దది. పోనీ ఇంకొక రకంగా చెప్తాను నేను మీకు, చూడండి. శ్రీనిధి యూనివర్సిటీ, గురునానక్ యూనివర్సిటీ, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ, కేఎల్యూ 2 క్యాంపస్లు, మొత్తం 5 యూనివర్సిటీసు, దాంతోపాటు గీతం యూనివర్సిటీ, ఈ 6 యూనివర్సిటీ కలుపుకుంటే మొత్తం సింబయాసిస్ యూనివర్సిటీ ఎంత ఉంటుంది ఏమండి? ఈ 6 యూనివర్సిటీస్ ఏదైతే తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీగా చెప్పబడుతున్నాయో ఈ 6 యూనివర్సిటీస్ కలిపితే సింబయాసిస్ యూనివర్సిటీ ఎంత ఉంటుంది. కానీ మన గురునానక్ తీసుకోండి, దాదాపు ఒక సింగిల్ యూనివర్సిటీలోనే మనకు వాళ్ళు ఒక 5000 మందిని తీసుకుంటారు. ఈ 6 యూనివర్సిటీ తీసుకున్న దగ్గర 30,000 మందిని తీసుకుంటారు. సో ఇది విశాలమైనటువంటి ఒక పద్మభూషణ్, పద్మశ్రీ అయినటువంటి మజుందార్ గారి చేత ఈ సంస్థ నిర్మించబడింది కాబట్టి ప్రతి ఏరియాలో క్రాఫ్టెడ్నెస్ కనిపిస్తుంది. క్రాఫ్టెడ్నెస్ అంటే చెక్కినట్టుగా. అండ్ మోరోవరు ఎంప్లాయర్ సాటిస్ఫాక్షన్లో భారతదేశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సింబయాసిస్ అనేది 1వ నెంబర్ పొజిషన్లో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే ఎంప్లాయీస్ యొక్క సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఆ యూనివర్సిటీ భవిష్యత్తు ఈ రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఈరోజు ఈ వీడియో షూట్ మొదలుపెట్టిన తర్వాత దగ్గర 50 మందిని ఇంటర్వ్యూ చేశాను పిల్లల్ని. 49 మంది కాదు, 50కి 50 మంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను ఇదే వీడియోని పోయి సిబిఐటీలో చేస్తే 50 మందిలో 40 మంది నెగిటివ్ ఫీడ్బ్యాక్, 10 మంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. మరి సిబిఐటీ మంచిది కాదా? మంచిదే, కానీ ఎన్నో డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. అది లోకల్ ఇష్యూస్. వీళ్ళు ఏంటంటే ఇంటర్నేషనలైజేషన్. అంటే ఇప్పుడు మనం ఇందాక పిల్లల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా చూసాం కదా, అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు ఉండటం వల్ల చూపిస్తాం. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇది యాక్చువల్గా మన క్యాంటీన్ పైన ఉన్నాం. ఎందుకంటే పైకి ఎక్కాలంటే వీళ్ళంతా కూడా సోలార్ ప్యానెల్స్ వేసేస్తున్నారు. ప్రతి బిల్డింగ్ మీద సోలార్ ప్యానెల్స్ వేసి సోలార్ ఎనర్జీని వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం బిల్డింగ్ మీద నుంచి వీడియో చేసే అవకాశం లేదు. అందువల్ల మీకు కనిపిస్తూ ఉంది కదా, మనకు అది సింబయాసిస్ బోర్డు అక్కడ కనిపిస్తుంది. సో ఇవన్నీ క్లాస్ రూమ్స్ అండి. మనకి అన్నీ కూడా 3 to 4 ఫ్లోర్స్ ఉన్నాయి. కొన్ని బిల్డింగ్స్ మాత్రం అరౌండ్ మీకు చూసుకున్నట్లయితే 3 4 5 6 7 8 అంటే దగ్గర 15 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. మన దగ్గర హైయెస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ వచ్చేసి ఎవరి దగ్గర లేవు. నాకు తెలిసి 4 అంతస్తులే హైయెస్ట్, 5 అంతస్తు లేదు. అందువల్ల మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఓక్సన్ తీసుకోండి, ఓక్సన్ కానీ ఇప్పుడు ఇది ఈ ఇయర్ మీకు బీటెక్ రావడం వల్ల మీకు వితౌట్ ఎంట్రన్స్ దిస్ ఈజ్ ద ఓన్లీ బ్యాచ్. నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఈ సింబయాసిస్లోకి రావాలన్నట్లయితే 100% టఫెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆల్ ఓవర్ ఇండియా నేషనల్స్ నుంచి మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తక్కువ ఫీజు అండి, 15 లక్షలు డొనేషన్ ఎంజీఐటీలో నడుస్తుంది. ఇప్పుడు ఎంజీఐటీ మొత్తము కలుపుకున్న ఈ హాస్టల్ బిల్డింగ్లో సగం కూడా ఉండదు. సార్ మరి బిల్డింగ్ల వల్ల చదువు వస్తుందా? బిల్డింగ్ల వల్ల చదువు వస్తుందని నేను చెప్పట్లేదు. కానీ ద రెప్యుటేషన్ ఆఫ్ ది యూనివర్సిటీ, హౌ మెనీ మెంబర్స్ ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఎస్ఆర్ఎం ఏమైపోయింది, ఎస్ఆర్ఎం కానీ లేకపోతే ఎస్ఆర్ఎంలో కానీ వీటిలో కానీ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ టేకింగ్ హ్యూజ్ ఇంటేక్. 7-8 వేల మందిని తీసుకోవడం వల్ల అది మంది కొద్దిగా మజ్జిగ పలసనైంది. సింబయాసిస్ ఆర్ నాట్ క్రాసింగ్ దేర్ లిమిట్స్. ఇప్పుడు వాళ్ళని అడిగితే ఎన్నిసార్లు అడిగినా సరే, సార్ మా దగ్గర 120 ఇంటేక్ అండి బీటెక్. సార్ 120 బీటెక్తో ఎన్ని రన్ చేస్తారు? మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని తీసుకోండి. ఒకడెవడో ఇప్పుడు మనకి హైదరాబాద్లో వచ్చినటువంటి యూనివర్సిటీ అయితే బిల్డింగ్ కడతాడు, 1000 మందిని, 2000 మందిని, 4000 మంది తొయ్యి, ఎన్నో సెక్షన్లు వస్తే ఎన్ని సెక్షన్లు తొయ్యం అనేది మన లెగ్గా ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో నడుచుకునేటువంటి యూనివర్సిటీ.
సో సింబయాసిస్ యొక్క మొత్తం స్టోరీ ఇదండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేనేం చెప్తున్నాను, మీరు అడ్మిషన్ తీసుకుంటారా, పోయి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ సినారియోని బట్టి రేవంత్ రెడ్డి అన్న వేసిన ఉచ్చులో పడి మీరు ఆ పిచ్చి కాలేజీలో పడి చదువుకుంటారా, ఇట్ ఈస్ అప్ టు యూ. నేను ఈరోజు పొద్దున చెప్పినటువంటి ఏదైతే కాలేజ్ ఉందో SRIIT ఏదైతే ఉందో SRIITలో కూడా ఇంటేక్ ఎంత 250 ఇంటేక్. పనికి మాలిన కాలేజీలండి. చైతన్య యూనివర్సిటీ ఉంది, సింగిల్ బిల్డింగ్ ఉంటుందండి, 4000 మంది ఇంటేక్ ఉంటారు. పొద్దున ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్ రన్ చేస్తారు. దాంట్లో పోయి 1,50,000 పెట్టి చదువుతారు మీరు. ఆలోచన చేయండి తల్లిదండ్రులారా. వేణుగోపాల్ రెడ్డి ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ ఒక కాలేజీని ప్రమోట్ చేస్తుంది అంటే దాని ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మొత్తం క్లియర్ చేసుకొని నేను వేస్తాను. ఏదో ఒక పిచ్చి కాలేజీలను పట్టుకొని నేను దాని మీద ప్రమోషన్ కాలేజ్ దాకా వచ్చాను. కొంతమంది మొహమాటం కొద్దీ ఈ స్టూడియోకి వచ్చి చేస్తే కొన్ని విషయాలు లైట్ తీసుకుంటాను, కానీ జనరల్గా నేను కాలేజ్ దాకా వచ్చి షూట్ చేస్తున్నాను అన్నట్లయితే దాంట్లో ఏదో ఒక కంటెంట్ డెఫినెట్గా ఉంటుంది, మీరు అది గుర్తుంచుకోవాలి. చాలా అద్భుతంగా ఉందండి క్యాంపస్. ఏలు పెట్టి చూపడానికి ఎక్కడా మిస్టేక్ లేదు. ఓన్లీ ఒకటే ఒక ప్రాబ్లం, ట్రాన్స్పోర్టేషన్ లేదు. శంషాబాద్ నుంచి ఇక్కడికి రావాలన్నట్లయితే ఆటో వాడు ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు అనే పిల్లలు చెప్పినటువంటి కంప్లైంట్, మొత్తం 50 మందిలో చెప్పింది ఇది ఒకటే కంప్లైంట్. ఇది తప్ప మీకు క్యాంపస్ హాస్టల్లోకి వచ్చిన తర్వాత ఇది మరో ప్రపంచం. ఓకే, సో అద్భుతంగా ఉంది. మీరు డెసిషన్ తీసుకోండి. అప్ టు 30th వరకు అడ్మిషన్స్, అంటే ఇంకా 6-7 రోజులు మాత్రమే ఈ అడ్మిషన్స్ అనేది రన్ చేసేటువంటి అవకాశం ఉంది. మెరిట్ ఉండి బాగా మెరిటోరియస్ అయితే మీరు SRIITకి ఆప్ చేసుకోండి. ప్లస్ ఇంటి దగ్గర నుంచి పిల్లల్ని బస్సులో పంపించదలుచుకుంటే మాత్రం SRIIT పెట్టుకోండి. మీరు ఏదైనా హాస్టల్లో పెట్టే ఉద్దేశం ఉండి ఇతర రాష్ట్రాలకు పంపించే ఉద్దేశం లేకపోతే వారం వచ్చి పిల్లల్ని చూసుకోవాలనుకుంటే, వారం ఇంటికి పిల్లల్ని తీసుకెళ్లాలనుకుంటే మాత్రం మీరు సింబయాసిస్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ లెవెల్ దొరుకుతుంది. మీ పిల్లలు మీ కళ్ళ ముందు వారానికి ఒక రోజు వచ్చి వాలిపోతారు. ఎందుకంటే మనందరూ కూడా 40 ఏళ్ళు వచ్చినాయి. పిల్లల్ని ఇంకా మనం పెట్టుకొని రెక్కల సందును పెట్టి సాకాల్సిన అవసరం లేదు. ఎప్పుడో శనివారం ఆదివారం పండగ పబ్బానికి ఇంటికి తీసుకుపోతే సరిపోతుంది. సో ఇది మీరు గుర్తించండి. కాలేజీలు లేవు, అడ్మిషన్ లేవు అని చెప్పి డోర్లు వేసుకునేటువంటి వాళ్ళ దగ్గరికి పోయేసి మీరు ప్రాధాయపడొద్దండి. మనకు అవకాశం ఉంది, మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏ కాలేజీ పోయినా ఏం చెప్తున్నాను, మీరు పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లయితే ఇక్కడ 100కు 100% పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఆల్ ద స్టూడెంట్స్ హూ ఎవర్ ఐ కనెక్టెడ్ టుడే are giving positive feedback. It is a miracle. ఈవెన్ SRMలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా 10 మందిలో 3 లేకపోతే 4 నెగిటివ్ ఫీడ్బ్యాక్ చెప్తారు. 3 to 4 members, 6 members ఓకే చెప్తారు. కానీ ఇది వింతగా ఉంది, 100కు 100 పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. లెట్ us come and join Symbiosis University. We will have a great life as a Symbiosian with all extracurricular clubs, activities. That too, हमारा हैदराबाद, हमारा तेलंगाना, हमारा लोकल जगह में. थैंक यू.